ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ హత్య కేసుకు సంబంధించి కెనడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సంచలన విషయాలను బయటపెట్టింది. నిజ్జర్ హత్య కేసుకు విదేశాలతో సంబంధం ఉందని తేలలేదని ప్రకటించింది. నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో పదే పదే ఆరోపిస్తూ వచ్చారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ విషయమై భారత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా ట్రూడో మాత్రం తన పద్ధతి మార్చుకోకుండా మనపై విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన చేయని వ్యాఖ్యలు కేవలం ఆరోపణలుగా చూడాల్సి ఉందని కమిషన్ తేల్చి చెప్పింది. కెనడా ఎన్నికల ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకుందని కూడా ట్రూడో ఆరోపించారు. దీనిపై కూడా విచారించిన కమిషన్ మాత్రం భారత్పై నోరు పారేసుకుంది. తమ ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుందంటూ బురద చల్లే యత్నం చేసింది. అయితే ఈ ఆరోపణలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ధీటుగా స్పందించింది. కెనడా ఎన్నికల్లో విదేశీ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పింది. వాస్తవానికి భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడానే జోక్యం చేసుకుంటోంది. దీనివల్ల భారత్లోకి అక్రమ వలసలు పెరుగుతున్నాయని మండిపడింది. భారత్పై కెనడా ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా నోరు పారేసుకుంటూ వచ్చింది. అయితే భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ వస్తున్నా కెనడా తీరు మాత్రం మారడం లేదు.